మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని నేను ప్రస్తావిస్తా. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 1,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళని మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ
వచ్చే పీరియడ్లో మళ్ళీ మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు, అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి, వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో, ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. సిమిలర్లీ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి. చదువులను ప్రోత్సహించేందుకు, చేయి పట్టుకుని నడిపించేందుకు, వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము, ప్రతి స్కీము ఉండాలి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 22 లక్షలు కడుతున్నారో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ 10 లక్షలు
ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4,63,000 మంది అక్క చెల్లెమ్మలకు, కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2,030 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 18,777 కోట్ల రూపాయలు.